నమస్కారం అండి. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఒక సోషల్ వర్కర్ని అండి. ఆసిఫ్ నగర్ విజయనగర్ కాలనీ బ్యాక్ సైడ్లో కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ మీద 80-90 సంవత్సరాల నుంచి గుడిసెలేసుకొని ఉన్నారండి పేదవాళ్ళు. అయితే ఆ విలేజ్ని ఖాళీ చెయ్యాలని అర్ధరాత్రికి వచ్చి కొంతమంది దుండకులు ఈ గుడిసెలన్నీ తగలబెట్టేశారండి. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు ఎవరు వచ్చారు? ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దారు ఆర్ నాంపల్లి ఆడియో और उमय नगर पीएस इन्स्पेक्टर मधुकर स्वामी ఎస్ఐ మధుకర్ కూడా వచ్చి అర్ధరాత్రి గుడిసెలు తగలబెట్టేసి అక్కడ ప్లేస్ని ఓపెన్ చేశారండి. అవునండి, ఓపెన్ చేసినందువల్ల నేను ల్యాండ్ కమిషనర్ విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళానండి. నిరుపేదలకు న్యాయం జరగాలంటే ఇగో విద్యాసాగర్ గారు, ల్యాండ్ కమిషనర్ గారు ఇగో ఆర్డర్ జారీ చేశారు. ఈ పేదవాళ్ళకు అందరికీ ఇల్లు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేస్తే ఆసిఫ్ నగర్ మండల్లో ఇగో తహసీల్దారు ఒక ఎస్టీ లిస్ట్ తయారు చేశారండి. ఇది లిస్ట్ కాపీ అండి. అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇగోండి, ఇప్పుడు ఇల్లు ఇచ్చేది ఉంటే లిస్ట్ తయారు చేస్తారు కదండి. ఇగో లిస్ట్ తయారైందండి. ఇగో అన్ని ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. దీంట్లో తప్పేవాళ్ళంటే మన ఆసిఫ్ నగర్ మండల తహసీల్దారు, నాంపల్లి ఆడియో ఆర్ హైదరాబాద్ కలెక్టర్ ఆర్డర్. అంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నేను సిటీ సివిల్ కోర్టు జడ్జి మౌలిమోహన్ గారికి అన్ని ఆధారాలు ఇచ్చానండి. ఇస్తే ఇగో ఒక నోటీస్ జారీ చేశారు హైదరాబాద్ కలెక్టర్కు, నాంపల్లి ఆడియోకు, ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దార్కు ఒక నోటీస్ జారీ చేశారండి. ఎన్నోసారి ఇది రెండోసారి నోటీస్ జారీ చేశారు. అంటే కరెక్ట్ రికార్డ్ ఇవ్వమని జడ్జి మురళీమోహన్ గారు రికార్డ్ అడిగినా కానీ ఇంతవరకు కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేయలేదండి. అంటే ఆడియో తప్పు చేసినట్టే కదా, కలెక్టర్ తప్పు చేసినట్టే కదా, ఆసిఫ్ నగర్ మండల్ తహసీల్దార్ తప్పు చేసినట్టే కదా, ఇప్పుడు ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి తప్పు చేసినట్టే కదా, ఎస్ఐ మధుకర్ గౌడ్ తప్పు చేసినట్టే కదా. ఈ పేదవాళ్ళకు, నిరుపేదలకు అక్కడ దబాయించి అర్ధరాత్రికి వచ్చి గుడిసెలు తగిలిపెట్టేసి వాళ్ళకు ఆగం చేశారండి. ఇవన్నీ ఆధారాలు, ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే నేను వీళ్ళకు న్యాయం జరగాలని హక్కుల గురించి నేను మాట్లాడితే, వీళ్ళ గురించి నేను పోరాడితే నా మీద తప్పుడు కేసులు పెట్టి నాకు ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడు, నేను పంజగుట్ట చౌరస్తలో నిలబడితే నన్ను ఎవరికి తెలియకుండా తీసుకుపోయి 5 రోజులు లాకప్లో పెట్టాడు. ఏ అధికారంతో పెట్టాడు? సిగ్గు చర్యలు లేవా పోలీసు వాళ్ళకని నేను అడుగుతున్నాను. లంచాలు తిని పోలీసు వాళ్ళకు కౌరాలు ఎక్కువ వచ్చినాయి కనుక. ఎందుకంటే నేను ఒక ప్రజాసేవకుని, నేను ప్రజల గురించి న్యాయం కోసం పోరాడతాను నేను. అయితే న్యాయం కోసం పోరాడు తప్ప అని నేను అడుగుతున్నాను. ఏ అధికారంతో పోలీసు వాడు ఫాల్తు నా కొడుకు, చెత్త నా కొడుకు, లంచ కొడుకు అని ఎలా చెప్పిండు నాకు ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడు నాకు కాళ్ళతో తన్నాడండి. ఎందుకు తన్నాడు? తన్ని నా దగ్గర నుంచి ఒక సోనీ వీడియో కెమెరా, ఎక్స్పీరియన్స్ సింగిల్ కెమెరా, 10,000 రూపాయలు నెట్ క్యాషు, ఒక నోకియా ఫోను, ఒక సామ్సంగ్ ఫోను నా దగ్గర నుంచి గుంజుకున్నారు. దాంట్లో నన్ను బెదిరించి కొన్ని వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు, కొన్ని వైట్ పేపర్ మీద ఏరు ముద్రలు కూడా తీసుకున్నారండి. తీసుకొని నా మీద తప్పు కేసు పెట్టి నాంపల్లి 6M కోర్టుకు తీసుకెళ్ళి నన్ను రిమాండ్ చేయించారండి. నేను చెల్లపల్లి జైల్లో 90 రోజులు ఉండి బెయిల్ మీద బయటికి వచ్చి నేను ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి ఉమయ్ నగర్ పిలిస్తే నేను పోయినానండి. పోయినాక ఏమన్నారంటే ఇన్స్పెక్టర్ గారు, మీ కేసు అయిపోయింది, మళ్ళీ సార్ ఇక్కడ ఏరియా కనిపించదని చెప్తే నేను సంగారెడ్డికి వచ్చానండి. అయితే సంగారెడ్డి వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఇది 13 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అవును, నేను కోర్టుకు పోతే పేషికి ఎందుకు బెదిరించారు, ఎందుకు కోర్టులో నాకు పేషికి ఎందుకు బోనిస్తలేరు? ఇది కోర్టు జవాన్. నాకు ఏమన్నానంటే ఈరోజు 19 తారీఖు అండి, ఈరోజు 19 తారీఖు 4వ నెలలో ఈరోజు నేను పేషికి పోతే పేషికి పోవద్దు, ఇన్స్పెక్టర్ గారు చెప్పారు వేరే కేసులు పెట్టి నీకు జైలు పంపిస్తానని బెదిరించి నాకు పేషికి పోకుండా చేశారండి. అంటే ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి మీద చర్యలు తీసుకోవాలి, పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి, నాంపల్లి ఆడియో మీద చర్యలు తీసుకోవాలి, ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి మీద చర్యలు తీసుకోవాలి, తహసీల్దార్ మీద చర్యలు తీసుకోవాలి, నాంపల్లి కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. నేను అడుగుతున్నాను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, పేదవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు? ఇన్క్వైరీ చెయ్యలేరా? హక్కుల గురించి న్యాయం కోసం మాట్లాడు తప్ప నేను అడుగుతున్నాను. ఒక మీడియా మిత్రుడు మన కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు పెట్టారని మీడియా మిత్రుల మీద కూడా రౌడీజం చేస్తున్నారు. రౌడీలు, అసలైన రౌడీలు మీరు, రౌడీలు, అసలైన పోలీసు వాళ్ళు రౌడీలు. ఎందుకంటే
ఒక పోలీసు వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది, ఒక పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా నేను అడుగుతున్నాను. నేను చాందపాష, నేను ఎవరిని అయ్యకు భయపడను. తప్పు ఉంటే భయపడతాను, తప్పు లేని నేను ఎవరిని అయ్యకు కూడా భయపడను. ఎందుకంటే పోలీసులు వాళ్ళు చేసిన తప్పులు అది బయట పెట్టాలి, ఎంక్వైరీ చెయ్యాలి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు సస్పెండ్ చెయ్యాలి, పేదవాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకు న్యాయం చెయ్యాలి. ఎందుకంటే ఆ గుడిసె నివాసులు వాళ్ళకు అన్యాయం జరిగింది. వాళ్ళు 90 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆల్రెడీ ఆ ల్యాండ్ కమిషనర్ విద్యాసాగర్ గారు అక్కడ ఉన్న వాళ్ళకి పక్కా ఇవ్వాలని ఆర్డర్ జారీ చేస్తే అర్ధరాత్రికి వచ్చి దొంగల లెక్క వచ్చి పోలీసు వాళ్ళు దొంగల లెక్క, వాళ్ళే దొంగలు, పోలీసు వాళ్ళే దొంగలు. వాళ్ళు వచ్చి తహసీల్దార్ వచ్చి ఆడియో వచ్చి అక్కడ గుడిసె తగలబెట్టేసి అక్కడ ప్లేస్ ఓపెన్ చేశారు. ఎందుకు చేశారు? పొలిటికల్ పార్టీ లీడర్లతోటి కుమ్మక్కై లంచాలు తిని వీళ్ళు లంచాలు తిని కవరాలు ఎక్కువ వచ్చినాయి పోలీసు వాళ్ళకు, ఆడియోకు, కలెక్టర్కు కూడా. మీకు చేతనైతే దమ్ము ఉంటే ఒక ప్రెస్ మీటింగ్ పెట్టండి. నేను పేసుకు మాట్లాడతాను. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే పెట్టండి రవీంద్ర భారతిలో, నేను వస్తాను. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. మీకు చేతనైతే నా సమాధానం ఇవ్వండి. నేను అడిగింది సమాధానం ఇస్తే మీరు చీఫ్ మినిస్టర్, లేకపోతే మీ పదవికి రాజీనామా చేస్తారని మొహమ్మద్ చాంద్ పాషా మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను.